తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సందర్భంగా నిర్వహించేటువంటి విశేషమైన కార్యక్రమాల గురించి వివరిస్తారా? ఈరోజు ఎందుకంటే తీపి పదార్థం ఎంత తిన్నా కూడా చివరికి బాగా మొహమెత్తుతుందేమో కానీ మొట్టమొదట్లో ఇంకా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయన ఉత్సవాలు, భగవంతుడి సందర్శనం. ఎందుకంటే ఈరోజు కూడా తిరుమల సందర్శనం చేసినటువంటి వాళ్ళకి అది అనుభవ సిద్ధం. స్వామిని ఎన్నోసార్లు చూసి ఉంటారు. ప్రతిసారి చూసేదే కదయ్యా, మళ్ళీ ఎందుకు చూస్తున్నావు అని అంటే ఆ అనుభూతి చెప్పలేమయ్యా. అక్కడ నిలబడిన క్షణం, ఆ స్వామిని సందర్శించిన క్షణం అద్భుతమైనది అని చెబుతూ ఉంటారు. ఆ రకంగానే స్వామివారి తెప్పోత్సవాలు, ఆ ప్లవోత్సవాలు ఎంతో విశేషం కలిగినటువంటివి. ఎందుకనంటే స్వామి ఎదురుకుండా మనం అరక్షణమో నిమిషమో మాత్రమే నిలబడగలం. కానీ అసలైన స్వామి మలయప్ప స్వామిగా మన కళ్ళ ముందు కనపడుతున్నాడు ఈ తెప్పోత్సవాలలో. రాముడుగా, కృష్ణుడిగా మొదటి 2 రోజుల్లోనూ, మిగతా 3 రోజుల్లో మలయప్ప స్వామిగా తన దేవేరులతోటి గర్భాలయంలో ఎవరికైతే మనకి దుర్లభుడో, 1 నిమిషం కంటే చూడటానికి దుర్లభుడో, అదే స్వామి మనల్ని అందరినీ అనుగ్రహించటానికి ఈ తెప్పోత్సవంలో కనపడుతూ ఉంటాడు కనుక, ఈ ప్లవోత్సవంలో కనపడుతూ ఉంటాడు కనుక తెప్పోత్సవం అంత విశేష ప్రాముఖ్యతని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఆ నీటి మీద, ఆ పడవ మీద తిరుగుతూ ఉన్నటువంటి స్వామి. నీరు అనేటువంటిది పృథివ్య తేజో వాయురాకాశములు అని పంచభూతాల కింద చెప్తారు. తన పంచభూతాలలో తన నిర్మితమైనటువంటి, ఎందుకనంటే అతని యొక్క భయం చేతనే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటుంది ఉపనిషత్తు. అతని యొక్క ప్రభావం చేతనే గాలి వీస్తోంది, అతని ప్రభావం చేతనే నీరు ప్రవహిస్తోంది అని ఉపనిషత్తు చెప్తుంది. అటువంటి మహానుభావుడు తాను నిర్మించినటువంటి పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటి మీద విహారం చేస్తూ ఉంటాడు. అంటే నీటి యొక్క స్వరూపం నేనే, ఈ నీటి మీద అధీనం నాదే అని చెప్పటానికి ఆ తెప్పోత్సవంలో స్వామి లక్ష్మీదేవితోటి, భూదేవితోటి ఆ మలయప్ప స్వామి విహారం చేస్తుంటాడు. ఒక్కసారి ఆ స్వామివారి యొక్క సందర్శనం గనక చేస్తే అటు లక్ష్మీ సౌభాగ్యం కూడా, ఇటు భూదేవి సౌభాగ్యం. భూదేవి అంటే భూమి యొక్క సౌభాగ్యం. అంటే ఏంటమ్మా, మనం నివసిస్తున్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమి, ఎందుకంటే క్షణం భయం కింద ఎప్పుడు భూకంపం వస్తుందో, ఇంతవరకు ఈ ప్రాంతంలో భూకంపం రాదు అని చెప్పి ఎంతలో చాలా నిశ్చింతగా గుండెల మీద చేయి వేసుకొని ఉంటున్నారు. కానీ అటువంటి వాళ్ళు కూడా ఈ భూకంపం వచ్చేసరికి బెదిరిపోతున్నారు. భూమి రిక్టర్ స్కేల్ ఏదో అంటారు ఆంగ్ల పరిభాషలో, అక్కడ కొంచెం అలా కదిలితే చాలు వణికిపోతున్నారు. ఆ భూదేవి యొక్క అనుగ్రహం కూడా పొందాలి అని అంటే ఇదిగో ఈ తెప్పోత్సవంలో స్వామివారి యొక్క సందర్శనం చేసుకొని అందరూ పునీతులగుదురుగాక.